హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను ఒక స్వీట్ చేయబోతున్నాను. అదేంటండి, చైనా గ్రాస్. చైనా గ్రాస్ అనగానే చైనా వాళ్ళ గ్రాస్ అనుకునేరు. ఇది మనకి సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. ఒక 1/2 లీటర్ మిల్క్ తీసేసుకొని అది ఫుల్గా బాయిల్ చేసేసుకొని అందులో ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా ఆ ప్యాకెట్ ఫుల్ అందులో వేసేసుకొని దానికి తగినంత షుగర్, నేనైతే ఒక 8 to 10 స్పూన్స్ వేస్తానండి. మీకు సరిపడంతా మీరు వేసుకోండి. అది ఇది వేసేసి మనం సేమియా లెక్కనే బాయిల్ చేసేసుకోవాలి. బట్ సేమియాలు మాత్రం సేమియా ఉడికినాక షుగర్ వేస్తాము. ఇది మాత్రం పర్లేదు. ఒకవేళ మీకు ఇష్టం ఉంటే ఇది కుక్ అయిన తర్వాత కూడా మళ్ళీ ఒక 2 minutes టైం తీసేసుకొని షుగర్ వేసుకొని కూడా బాయిల్ చేసుకోవచ్చు. పాలు చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయడమే అన్నమాట. ఈజీ రెసిపీ ఇది. చూడండి, అలా అంటుంటే పల్సదనం తగ్గాలి పాలల్లో. అలా తగ్గిన తర్వాత వెంటనే ఈ లోపే అది బాయిల్ అయ్యే ముందే నేను ప్లేట్కి నెయ్యి రాసేసుకున్నాను. ఆ పాలు వెంటనే దీంట్లో ట్రాన్స్ఫర్ చేసేసుకుంటాను. స్లోగా ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకున్నాక ఇప్పుడు అది కూల్ డౌన్ చేయాలి. ఒక 1/2 hour వరకు కూల్ డౌన్ అయిన తర్వాత అది రిఫ్రిజిరేట్ చేయాలి. అది నేను అది వీడియోలో స్కిప్ అయింది. అది వీడియో తీయడం మర్చిపోయాను, అది స్కిప్ అయింది. సో అది రిఫ్రిజిరేట్ చేశాక అది గుంజుకున్న తర్వాతనే మనము కట్ చేయడానికి కుదురుతుంది. అది గట్టిగా అవ్వాలి. మీరు 1/2 hour ఉంచుకోండి, 1 day ఉంచుకోండి, అది మీ ఇష్టము. బట్ తినాలనుకున్నప్పుడు మాత్రం ఇక అది ఫ్రిడ్జ్లో నుంచి బయటికి తీసేసుకొని మీకు నచ్చిన షేప్స్లో కట్ చేసుకోవచ్చు. నేను ప్లేట్కి ముందే నెయ్యి రాశాను కాబట్టి నాకు ఈజీగా పీసెస్ వస్తాయి బయటికి. అండ్ ఈసారి ఏం చేశానంటే డిఫరెంట్గా ఉండడం కోసం ఎప్పుడు డ్రై ఫ్రూట్స్ పెడతాను. ఈసారి మాత్రం డ్రై ఫ్రూట్స్ పౌడర్ జల్లాను పైన, చూడండి. సో అందుకనే దాని కలర్ అనేది కొంచెం కింద బాటమ్కి వచ్చింది. పీస్ బ్యాక్ సైడ్ కూడా కొంచెం ఎల్లోయిష్గా వచ్చినాయి. దానికి మీరేం భయపడనక్కర్లేదు. ఇది మన చిన్న పార్టీస్కి, ఇంట్లో చిన్న బర్త్డేస్కి కూడా మనము కట్ చేసుకోవడానికి ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా మా పాప అయితే ఆగలేకుండా ఒకటి తినేస్తా మమ్మీ అన్నది, ఒకటి తినేసింది కూడా. ఇక కట్ చేసి అది చూసి ఆగలేకపోతున్నా అన్నది తినేసింది. ఇది మీరు చేసిన డేకి నెక్స్ట్ డేకి ఫినిష్ చేయొచ్చు. ఇఫ్ నాట్ 3rd dayకి కంప్లీట్ చేసేయాల్సిందే. మిల్క్ తోటి కాబట్టి 3 days అంటే అది ఎక్కువ అన్నట్టే. సో అందుకనే దాదాపు చేసిన నెక్స్ట్ డే వరకైనా ఫినిష్ చేయాలి. ఆ రోజు ఫినిష్ చేసినా పర్లేదు. మాకైతే మా ఫ్యామిలీలో మా 3 members ఈ 1 packet సరిపోతుంది. ఒకవేళ మీ ఇంట్లో ఎక్స్ట్రా మెంబర్స్ ఉన్నారు అని అనుకుంటే మీరు 1 liter మిల్క్ తీసుకోండి, 2 packets తీసుకోండి, దానికి సరిపడా షుగర్ తీసుకోండి. అప్పుడు టోటల్ ఫ్యామిలీ మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. బయట మనకి ఫంక్షన్స్లో పెడతారు కదా జున్ను, సేమ్ అలాంటి టేస్టే ఉంటుందండి. చూడండి, నేను బాక్స్లో కూడా పెట్టేసుకున్నాను. ఇంకా మళ్ళీ రిఫ్రిజిరేట్ చేస్తాను. బయటికి తీసామంటే ఫాస్ట్గా కరిగిపోవడం స్టార్ట్ అవుతుంది.